హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చిన్న ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం. వృద్ధి నియంత్రకాలు, జిబ్బరిలిన్లు. వృద్ధి నియంత్రకాలు, జిబ్బరిలిన్లు, సైటోకైనిన్ల గురించి నేర్చుకుందాం. అయితే మనకు వృద్ధి నియంత్రకాలు అంటే ఏంటంటే మనకు మొక్కలలో పెంచేందుకు, మొక్కలలో కామన్గా చూసేందుకు, మొక్కలలో మనకు పెరుగుదలను నియంత్రించే హార్మోన్లను ఏమన్నాం అంటే వృద్ధి నియంత్రకాలు అన్నాం. మనకి ఒక వృద్ధి నియంత్రకాలలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జిబ్బరిలిన్లు, సైటోకైనిన్లు. జిబ్బరిలిన్లు, సైటోకైనిన్లు యాక్సిన్లు గత వీడియోలో నేర్చుకున్నాం. యాక్సిన్ ఏం చేస్తాయంటే మనకు వేరు కొనలు, కాండం కొనలు పెరిగేందుకు తోడ్పడతాయి. మనకు 2,4 డైక్లోరోఫినాక్సి అంటే ద్విదళ బీజం కలుపు మొక్కలను నాశనం చేస్తాయి, కానీ ఏకదళ బీజం నాశనం చేయవు. ఈ వృద్ధి నియంత్రకాలు ఉంటే మొట్టమొదటి తెలియజేసే శాస్త్రవేత్త ఎవరంటే మనకు చార్లెస్ డార్విన్. వృద్ధి నియంత్రకాల్లో మెయిన్ జిబ్బరిలిన్లు, సైటోకైనిన్లు. పెరుగుదలను ప్రేరేపించేది ఇది కూడా జిబ్బరిలిన్లు. జిబ్బరిలిన్ల గురించి మనం నేర్చుకుందాం. ఓకే, జిబ్బరిలిన్లు అనేవి ఏం చేస్తాయంటే మనం పింపుల్స్ చూసినట్లయితే ఈ పెరుగుదలను ప్రేరేపిస్తాయి. ఆమ్ల గుణం కలిగినవి జిబ్బరిలిన్లు తప్పకుండా ఏంటంటే ఆమ్ల గుణం కలిగినవి ఉంటాయి. శిలీంధ్రాలు, అగ్రశ్రేణి మొక్కలలో ఈ యొక్క జిబ్బరిలిన్ల సంఖ్య అనేది వివిధ రకాలుగా ఉంటుంది. GA1, GA2, GA3 ఉంటుంది. నెక్స్ట్ వన్ శరీర ధర్మ అనుక్రియలు చూపేందుకు తోడ్పడేవి ఏంటంటే జిబ్బరిలిన్లు. తర్వాత అక్షాన్ని పెంచే గుణం. ఇప్పుడు అక్షం ఉందనుకోండి, అక్షం అనేది పెరుగుందుకు ఫర్ ఎగ్జాంపుల్ ద్రాక్ష కాడ ఉందని పెరుగుదల చూపించేదిగా జిబ్బరిలిన్లు మనకు తోడ్పడడం జరుగుతుంది. జీర్ణత, వార్ధక్యాన్ని ఆలస్యం చేస్తాయి. సారాయి పరిశ్రమలలో మాల్టింగ్. సారాయి పరిశ్రమ అంటే ఇప్పుడు మనకు ఆల్కహాల్ తయారు చేసుడు కానీ అనారోబిక్ రెస్పిరేషన్ వల్ల జరుగుతుంది, ఆక్సిజన్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మనకు అనారోబిక్ రెస్పిరేషన్ ద్వారా మనకు మాల్టింగ్ ప్రక్రియ వేగవంతం చేయడానికి ఈ జిబ్బరిలిన్లు తోడ్పడతాయి. రోజెట్టే ఆకారంలో ఉండే బీట్రూట్, క్యాబేజీ, కాలీఫ్లవర్లో మెయిన్గా పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తుంది. అంటే క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్లలో పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ ప్రక్రియను బోల్టింగ్ అంటారు. అది మనకు మెయిన్. చెరుకులో మెయిన్ ఇంపార్టెంట్ ఏం చేస్తారంటే పిచికారీ చేయడం వల్ల, చెరుకులో పిచికారీ చేయడం వల్ల కాండ కనుపుల మధ్య పెరిగి కాండం పెరుగుదల ఇచ్చి దిగుబడి ఎక్కువ వస్తుంది జిబ్బరిలిన్ల వల్ల. ఇది జిబ్బరిలిన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే పెరుగుదల ప్రేరేపించేవి, ఆమ్లగుణం కలిగినవి, శిలీంధ్రాలు, అగ్రశ్రేణి మొక్కలలో వివిధ రకాలుగా G1A, GA2, GA3 ఉంటాయి. శరీర ధర్మ అనుక్రియను చూపుతాయి. అక్షాన్ని పెంచే గుణం, ద్రాక్షకాడ వృద్ధాన్ని పెంచుతాయి. జీర్ణత అంటే వార్ధక్యాన్ని ఆలస్యం, అంటే కాండము, ఆకులు అన్ని తొందరగా రాలకుండా కూడా కొద్దిగా చూస్తాయి, వార్ధక్యాన్ని ఆలస్యం చేస్తాయి. సారాయి పరిశ్రమలో మాల్టింగ్ను తొందరగా పికప్ చేస్తాయి. రోజెట్టే ఆకారంలో బీట్రూట్, క్యాబేజీ, కాలీఫ్లవర్ను మనకు ఏం చేస్తాయి అంటే రోజెట్టే ఆకారంలో ఉన్న బీట్రూట్, క్యాబేజ్, కాలీఫ్లవర్ను పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీన్ని బోల్టింగ్ అంటాము. చెరుకు యొక్క తోటలో మనం జిబ్బరిలిన్లను కనుక మనం కొడితే ఏమవుతుందంటే జిబ్బరిలిన్లు కొట్టడం వల్ల వాళ్ళ కాండాలు పెరిగి దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది దేనికంటే జిబ్బరిలిన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సైటోకైనిన్లు. సైటోకైనిన్లు ఏంటంటే మొక్కలలో చాలా చురుకుగా కణ విభజన జరిగే ప్రాంతంలో సంశ్లేషణ చేసేటివే సైటోకైనిన్లు. సైట్ గుర్తుపెట్టుకోవాలి. సైట్ అంటే మొత్తం సైట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక కాడ పోతాం, ల్యాండ్ సైట్ అంటాం కదా, ఆ సైట్ మొత్తం పచ్చదనం ఉంచేదే సైటోకైనిన్. ఇది ఒక కోడ్ పెట్టుకోవాలి. జిబ్బరిన్లలో జిబ్బా, బోల్డింగ్లో బాబా సేమ్ ఉంది కాబట్టి బోల్డింగ్ ప్రక్రియ అనేది ఏంటంటే జిబ్బరిన్లు. సైటోకైనిన్లు, సైట్ పచ్చదనం చేసేది ఏంటంటే సైటోకైనిన్లు. కొత్త పత్రాలలో హరిత రేణువులను ఏర్పడడానికి తోడ్పడేది ఏంటంటే సైటోకైనిన్లు. కొత్త పత్రాలలో హరిత రేణువులు అభివృద్ధి చేసడానికి. నెక్స్ట్ పత్ర వార్ధక్యాన్ని ఆలస్యపరచడంలో సైటోకైనిన్లు తోడ్పడతాయి. దీన్ని మనం ఏమంటామంటే రిచ్ మ్యాన్ ల్యాండ్ ప్రభావం అంటాం. ఇప్పుడు పత్రాలు మొత్తం పచ్చదనంగా ఉంచుతాయి. పత్రరంధ్రాలు ఏంటంటే మనకు బాష్పోత్సర్గం జరగడం వల్ల పచ్చగా ఉంటాయి. మెయిన్గా రక్షక కణాలలో పొటాషియం గాఢతను మించి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆకులు పచ్చదనంగా ఉంటాయి. పత్రరంధ్రాలు ఓపెన్ చేయడానికి గల కారణం ఎవరు? సైటోకైనిన్లు ఎక్కువ శాతం. తర్వాత పొటాషియం గాఢత పెంచేవారు సైటోకైనిన్లు. స్పినాచ్, పాలకూర, తోటకూర తాజాగా ఉండేందుకు కూడా సైటోకైనిన్. పూలు
వాడిపోకుండా ఉండేందుకు కూడా ఎవరంటే సైటోకైనిన్లు ఇంపార్టెన్స్ అన్నట్టు. అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్గా చూసినట్లయితే మనకు మెయిన్గా ఇప్పుడు ఏమైపోయినాయి అంటే వృద్ధి నియంత్రకాలు జిబ్బరిన్లలో సైటోకైనిన్లకు ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకున్నాం. అదేవిధంగా అబ్సిసిక్ యాసిడ్ గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. అబ్సిసిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఇది సాధారణంగా ముక్కల పెరుగుదల నిరోధకంగా పనిచేస్తుంది, ముక్క జీర్ణక్రియ నిరోధిస్తుంది, తర్వాత విత్త అంకురణను నిరోధిస్తుంది. కానీ అక్కడ సైటోకైనిన్లు ఏం చేస్తాయి? విత్త అంకురణను పెంచుతాయి. అదేవిధంగా ఇది బాహ్య చర్మంలోని పత్రరంధ్రాలు మూసుకోవడానికి ప్రేరేపించి మొక్కలలో అనేక రకాల ప్రతి బలాలను సహనశీలతను పెంచుతుంది. అందుకే దీన్ని ప్రతిబల హార్మోన్ అంటాం అన్నట్టు. విత్తన సుప్తావస్థను చూపిస్తుంది అన్నట్టు. అబ్సిసిక్ ఆమ్లం. అబ్సిసిక్ ఆమ్లం తర్వాత ఇథిలిన్. ఇథిలిన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకు మెయిన్గా చూసినట్లయితే ఇథిలిన్ ఇది సరళ వాయు రూపంలో ఉండే పదార్థం అన్నట్టు. ఓకే వెయిట్. అబ్సిసిక్ యాసిడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వన్ ఏంటంటే పెరుగుదల ప్రేరేపకాలను యాక్సిన్లు జిబ్బరిన్లను సైటోకైన్లు నేర్చుకున్నాం. పెరుగుదల నిరోధకాలు వీటిని ఏమనొచ్చంటే మనం పెరుగుదల నిరోధకాలు. పెరుగుదల నిరోధకాలు. పెరుగుదల నిరోధకాలలో పెరుగుదల నిరోధకాలు అంటారు. ఈ పెరుగుదల నిరోధకాలలో ఒకటేమో ఏంటంటే అబ్సిసిక్ ఆమ్లం, ఇంకోటేమో ఇథిలిన్. ఈ రెండు కూడా ఇది 1, 2. అయితే అబ్సిసిక్ ఆమ్లం ఏం చేస్తారంటే పెరుగుదల నిరోధకం బోత ఏంటిది అబ్సిసిక్ ఆమ్లము ఇథిలిన్ విత్తన అంకురణను నిరోధిస్తాయి. ఇప్పుడు మనకు సైటోకైనిన్లు అంటే విత్తన అంకురణను ప్రేరేపిస్తే ఈ యొక్క అబ్సిసిక్ ఆమ్లం ఏం చేస్తుందంటే విత్తన అంకురణను నిరోధిస్తుంది. తర్వాత దీన్ని ఏమంటారంటే ప్రతిబల హార్మోన్ అంటారు. ఇంకోటి ఏంటంటే అబ్సిసిక్ ఆమ్లం అనేది పత్రాలు రాలిపోయేటట్టు చేస్తుంది, వార్ధక్యం వచ్చేట్టు చేస్తుంది. సైటోకైనిన్ అంటే సైట్ అని చెప్పుకున్నాం కదా, పచ్చదనాన్ని పెంచుతుంది, అక్కడ పొటాషియం గాఢత పెంచి. తర్వాత ఇదేంటి ఎథిలిన్ వాయు రూపంలో ఉండే పెరుగుదల నిరోధక హార్మోను. ఇవి మనం మెయిన్గా చూసినట్లయితే వీటి గురించిన ఇన్ఫర్మేషన్ను నేర్చుకోవడం జరుగుతుంది. ఒకసారి చూడండి. అబ్సిసిక్ ఆమ్లం గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సాధారణంగా మొక్క పెరుగుదల నిరోధకంగా పనిచేస్తుంది. ఇది జీవక్రియను ప్రేరేపిస్తుంది. ఇది విత్తన అంకురాలను నిరోధిస్తుంది కంపల్సరీ. బాహ్య చర్మంలోని పత్రరంధ్రాలు మూసుకోవడానికి ప్రేరేపించి మొక్కలు అనేక రకాల ప్రతిబలాలను సహనశీలతను పెంచుతుంది. అందుకే దీన్ని ప్రతిబల హార్మోన్ అంటాం. ఇది విత్తన అభివృద్ధిలో పరిపక్వం చెందడంలో సుప్తావస్థలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. సుప్తావస్థలు అంటే నిరోధకంగా పనిచేయడం అన్నట్టు. ఈ విత్తన సుప్తావస్థ అనేది చేపిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్ అన్నట్టు. ఇక ఎథిలిన్ గురించి చూసినట్లయితే ఎథిలిన్ గురించి ఇది ఒక సరళ వాయువు రూపంలో ఉండే మొక్క పెరుగుదల నియంత్రకము. ఇది వార్ధక్యాన్ని లోనయ్యే కణజాలాలను పక్వములు చెందే ఫలాలలోనూ ఎక్కువ పరిమాణంలో సంశ్లేషణ చేయబడుతుంది. ద్విదళ బీజ నారు మొక్కల సమాంతర పెరుగుదల, అక్షం ఉబ్బడం, కొక్యం లాంటి అగ్రం తయారీ వలన ఎథిలిన్ ప్రభావంగా చెప్పవచ్చు. ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల ఫలాల పక్వం చెందేటప్పుడు శ్వాసక్రియ వేగం పెరగడాన్ని ఎథిలిన్ ప్రేరేపిస్తుంది. ఈ పెంపుని శ్వాసక్రియ క్లైమాక్టరీ అంటారు. ఇది విత్తనాల మొగ్గల సుప్తావస్థను తొలగించి వేరుశనగ విత్తనాలు, బంగాళదుంపలు, మొలకలు ఏర్పడని ప్రేరేపిస్తుంది. ఇది లోతుగా ఉన్న నీటిలో పెరిగి వరి మొక్కలలో కనుపు మధ్యము పత్రముతో చురుకుగా పొడుగు పెరిగేటట్లు ప్రేరేపిస్తుంది. ఇది వేరు పెరుగుదల, మూలకేశాల తయారీని ప్రేరేపించి నీటిని శోషించి ఉపరితలం పరిమాణం పెరిగేటట్లు చేస్తుంది. ఇథిలిన్ మూల పదార్థంగా ఎథేఫాన్ అనే పదార్థాన్ని విరివిగా ఉపయోగిస్తారు. మెయిన్గా చూసినట్లయితే ఇవి పుష్పాలను, ఫలాలను రాలిపోయేటట్లు ప్రేరేపిస్తుంది. ఇది దోస పంటలో స్త్రీ పుష్పాల ఉత్పత్తిని పెంచి తద్వారా దిగుబడిని పెంచుతుంది. ఇది ఎథిలిన్ సంబంధించింది. ఓకే ఆస్పిరెంట్, టోటల్గా మనం మొత్తం డిస్కస్ చేసినాం. యాక్సిన్లు అనేవి ఏం లేదు, వేరు కొనలను, తర్వాత కాండం కొనలు అగ్రభావాన్ని పెంచుతుంది. తర్వాత ద్విదళ బీజ మొక్కల్లో కలుపు మొక్కలను నివారిస్తుంది. తర్వాత ఏంటంటే జిబ్బరిన్లను బోల్టింగ్ ప్రభావం చూపుతుంది, పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తుంది.
చెరుకు పంటలు కూడా చల్లితే పిచికారీ ఇస్తే బాగుంటుంది. సైటోకైనిన్ అంటే పొటాష్ గాఢత పెంచుతుంది, రిచ్మెండ్ ల్యాండ్ ప్రభావాన్ని చూపుతాయి. అదేవిధంగా అబ్సెసిక్ ఆమ్లం అంటే పెరుగుదల నిరోధకం, విత్తన అంకురణను నిరోధిస్తుంది, ప్రతిబల హార్మోన్గా ఉంటుంది. ఇథిలిన్ అంటే వాయు రూపంలో ఉంటుంది, మొత్తం పెరుగుదల నిరోధకంగా కూడా పనిచేస్తుంది. ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్ రమణాచారి ఐడియాస్.